Hi guys, welcome back to Man of Cricket. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి ఎంటర్ అయ్యారు. కన్సిక్యూటివ్ గా ఇది ఫిఫ్త్ 5 ఎడిషన్స్ లో కంటిన్యూస్ గా సెమీఫైనల్ కి రీచ్ అయిన ఫస్ట్ టీం. ఇది ఒక రికార్డ్ సృష్టించారు. అండ్ హ్యారీ బ్రూక్ నుంచి ఒంటరి పోరాటం అద్భుతమైన సెంచరీ చేశాడు. సో ఇంగ్లాండ్ గెలవడానికి మెయిన్ పిల్లర్. అండ్ చివర్లో విల్ జాక్స్ కేమియో కొంచెం హెల్ప్ చేసింది. అండ్ పాకిస్తాన్ నుంచి బౌలర్స్ షాహిన్ షా అఫ్రీది 4 వికెట్లు, అలాగే ఉస్మాన్ తారిక్ అండ్ నవాజా 2 వికెట్స్. అండ్ పాకిస్తాన్ నుంచి చూసుకుంటే ఫరహాన్ మంచిగా ఆడారు, తన దగ్గర నుంచి 50s. అలాగే ఫకర్ జమాన్ అండ్ షదాబ్ ఖాన్ మంచిగా రాణించారు. అండ్ ఇంగ్లాండ్ బౌలింగ్ లో చూసుకుంటే ఎవరు ఓవర్టన్ 2 వికెట్లు, అలాగే జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, దాసన్ 3 వికెట్లు అండ్ అజిల్ రషీద్ 1 వికెట్. సో అసలు ఏం జరిగింది అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. పాకిస్తాన్ ఎక్కడ లూజ్ అయింది, వాళ్ళు గేమ్ లో ఉన్నారు, వాళ్ళు కొన్ని మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్స్ ఏంటి, అసలు గేమ్ ఎలా జరిగింది అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వచ్చారుగా ఎలాగో లైక్ కొట్టండి, అదొకటి లైక్ కొట్టావా చలో. సో పాకిస్తాన్ వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది. అండ్ వాళ్ళకు యాజ్ యూజువల్ గా ఫర్హాన్ మంచిగా రన్ చేశాడు, కానీ సైమ్ అయ్యూబ్ వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అండ్ ఈవెన్ సల్మాన్ అగా కూడా లియామ్ దవర్సన్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. సో అక్కడ వాళ్ళిద్దరు అవుట్ అవగానే కొంచెం ఆల్దో బాబర్ వచ్చిన తర్వాత కూడా ఫర్హాన్ యాక్చువల్ గా స్కోర్ రేట్ దక్కకుండా మంచిగా స్కోర్ చేసుకుంటూ వెళ్ళాడు. అండ్ ఫర్హాన్ నుంచి అలాగే బాబర్ అజం నుంచి ఒక సంహౌ ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది, నియర్లీ 46-50 రన్స్. అండ్ బాబర్ రన్నే బాల్ 24 balls కు 25 రన్స్ మాత్రమే చేశాడు, అందులో 2 బౌండరీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ మంచిగా 10-11 ఓవర్స్ వరకు వికెట్ పడకుండా సమ్వేర్ అరౌండ్ 70 స్కోర్ చేశారు. అండ్ 11th ఓవర్ లో యాక్చువల్ గా జెమ్మీ ఓవర్టన్ వచ్చేసరికి బాబర్ అజం వికెట్ తీశాడు. అండ్ దాని తర్వాత ఫకర్ జమాన్ అలాగే ఫర్హాన్, సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అదిరిపోయింది. 5 ఓవర్ల మధ్యలో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అరౌండ్ 50 రన్స్ పార్ట్నర్షిప్ ఉంది. అండ్ ఆ 50 రన్స్ కూడా చాలా క్విక్ గా వచ్చాయి. అండ్ ఫకర్ జమాన్ చూసుకుంటే అద్భుతంగా ఆడాడు, తను 150 స్ట్రైక్ రేట్ తో 2 6లు 2 4లు కొట్టాడు. అండ్ సేమ్ ఈవెన్ ఫర్హాన్ చూసుకుంటే 50 కంప్లీట్ చేశాడు. అండ్ గేర్లు మార్చుతున్న టైంలో జెమ్మీ ఓవర్టన్ వచ్చేసరికి ఫర్హాన్ వికెట్ తీశాడు. సో దట్స్ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఫర్హాన్ వచ్చేసరికి 16th ఓవర్లో అవుట్ అయ్యాడు, అప్పటికి స్కోర్ చూసుకుంటే 122. ఇంకా అప్పటి నుంచి బ్యాంగ్ బ్యాంగ్ వెళ్ళిపోయేది. బట్ ఆ వికెట్ అనేది మ్యాచ్ టర్నింగ్ పాయింట్, అక్కడ డౌన్ అయిపోయింది. దాని తర్వాత పాకిస్తాన్ వికెట్స్ కంటిన్యూస్ గా పడ్డాయి. అదిల్ రషీద్ వచ్చి అదిల్ రషీద్ బౌలింగ్ లో ఒక 6 ఒక 4 కొట్టిన తనే ఫకర్ జమాన్ ఆ ఓవర్ లో అవుట్ అవ్వడం. నెక్స్ట్ ఉస్మాన్ ఖాన్ అలాగే మొహమ్మద్ నవాజ్ దాసన్ బౌలింగ్ లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోవడం. షాహిన్ షా అఫ్రీది లాస్ట్ లో చివర్లో షదాబ్ ఖాన్ కొంచెం రాణించాడు. సో దీనితో 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 164 for 9. అండ్ ఇంగ్లాండ్ నుంచి బౌలర్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా వేశాడు, 4 overs కు 2 wickets. అలాగే జెమ్మీ ఓవర్టన్ 2 wickets అండ్ డావసన్ 3 wickets, అదిల్ రషీద్ 1 wicket. అండ్ విల్ జాక్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు, 2 overs కు 27 runs. అండ్ చేజింగ్ దిగిన ఇంగ్లాండ్ చూసుకుంటే ఫస్ట్ బాలే ఫిలిప్ సాల్ట్ వచ్చేసరికి ఫస్ట్ బాలే డక్ అవుట్. షాహిన్ షా అఫ్రీది బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అండ్ సర్ప్రైజింగ్లీ హ్యారీ బ్రూక్ వచ్చాడు. సో హ్యారీ బ్రూక్ రావడమే కొంచెం అగ్రెసివ్ ఇంటెన్స్ చూపించాడు. అండ్ సెకండ్ ఓవర్ వేసిన మెచ్చా బౌలింగ్ లో అటాక్ చేశాడు, ఆ ఓవర్ లో రన్ చేశాడు. అండ్ థర్డ్ ఓవర్ లో చూసుకుంటే మళ్ళీ జాస్ బట్లర్ పూర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. జాస్ బట్లర్ చూసుకుంటే ఒక 30+ రన్స్ లేదు ఈ వరల్డ్ కప్ లో, లో ఫేస్ లో ఉన్నాడు, బాల్ అనేది మిడిల్ చేయట్లేదు అండ్ అడ్జస్ట్ తీసుకుంటున్నాడు. సో కాన్ఫిడెన్స్ లో ఉంది. తను వచ్చేసరికి మరో ఫెయిల్యూర్, 2 runs మాత్రమే చేశాడు. అండ్ తర్వాత వచ్చిన జాకబ్ ద బెటెల్ కూడా తనకు ఒక లైఫ్ వచ్చింది.
ఐ మీన్ ఉస్మాన్ తారిక్ క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ అది యూటిలైజ్ చేసుకోలేదు. తను కూడా షాహిన్ షా ఆఫ్రిది బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సో పవర్ ప్లే లో కొంచెం డౌన్ వర్డ్స్ లో పెరుగుతున్న ఓవర్లో లాస్ట్ ఓవర్ లో నవాజ్ బౌలింగ్ లో లైక్ హ్యారీ బ్రూక్ వచ్చేసరికి రెచ్చిపోయాడు. ఆ ఓవర్ లో ఆల్మోస్ట్ 16 రన్స్ దాకా వచ్చారండి. 2 4 లో ఒక 6. సో దానితో లైక్ కొంచెం గేమ్ లోకి వచ్చారు. అండ్ ఆ తర్వాత పవర్ ప్లే తర్వాత కూడా ఉస్మాన్ తారిక్ వచ్చి రావడమే టామ్ బ్యాంటన్ వికెట్ తీసాడు. అండ్ దెర్ వాస్ సమ్ ఆఫ్టర్ దట్ సమ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ హ్యారీ బ్రూక్ అండ్ శ్యామ్ కరణ్. లైక్ శ్యామ్ కరణ్ రన్నే బాల్ కొట్టాడు 15 balls 16. అండ్ హ్యారీ బ్రూక్ వచ్చేసరికి గేమ్ ప్రెజర్ లేకుండా లైక్ ప్రతి ఓవర్ లో స్పిన్నర్స్ లో స్వీప్ షాట్లతో 4లు అలాగే 6లు మంచిగా ప్రాపర్ 200 స్ట్రైక్ రేట్ తో ఆడుకుంటూ వచ్చాడు. సో దట్స్ లైక్ దాని వల్ల మ్యాచ్ మీద ప్రెజర్ పడట్లేదు. అండ్ ఉస్మాన్ తారిక్ వచ్చేసరికి శ్యామ్ కరణ్ మళ్ళీ అవుట్ చేశాడు. అండ్ తర్వాత వచ్చిన విల్ జాక్ చూసుకుంటే అటాకింగ్ గేమ్ ఆడాడు. లైక్ ఒక 4 2 6లు కొట్టి 23 balls 28 runs చేశాడు. దట్స్ ద యాక్చువల్ విల్ జాక్. ఏదైతే విల్ జాక్స్ మరియు లైక్ విల్ జాక్స్ అలాగే హ్యారీ బ్రూక్ మధ్య పార్ట్నర్షిప్ లైక్ 5 overs అరౌండ్ 50 runs చేశారు. అండ్ దట్ వాస్ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. అండ్ సైన్స్ ఆఫ్టర్ ఓవర్లో లైక్ హ్యారీ బ్రూక్ 6 to సెంచరీ 6-4 కొట్టి సెంచరీ కంప్లీట్ చేశాడు. అండ్ నెక్స్ట్ బాలే అవుట్ అయిపోయాడు. అండ్ కెప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు హ్యారీ బ్రూక్ నుంచి. అద్భుతంగా ఆడాడు. అండ్ ఇది వచ్చేసరికి T20s లో తనకు హైయెస్ట్ స్కోర్. అండ్ తన అవుట్ అవగానే ఈవెన్ నవాజ్ బౌలింగ్ వచ్చాడు. నవాజ్ బౌలింగ్ లో కొంచెం లిటిల్ బిట్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. లైక్ విల్ జాక్స్ అవుట్ అయిపోయాడు. జమ్మీ అవుట్ అని చూసుకుంటే 2 balls దాటి ఆడాడు. సో ప్రెజర్ లో ఫ్రంట్ కి వచ్చాడు అండ్ స్టంప్ అవుట్ అయిపోయాడు తను కూడా. సో దీంతో లాస్ట్ ఓవర్ లో 3 runs అవసరం ఉండగా లైక్ మిర్జాక్ బౌలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ బాల్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో కొట్టాడు. సో దీనితో 2 wickets తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. అండ్ పాకిస్తాన్ బౌలర్స్ నుంచి చూసుకుంటే ఎవరెవరు లైక్ షాహిన్ షా ఆఫ్రిది లైక్ ప్రీమియం బౌలర్. సో వేరే లెవెల్లో బౌలింగ్ చేస్తాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. లైక్ తను వేసిన 4 overs లో ఎవ్రీ ఓవర్ ఒక్కొక్క వికెట్ తీసుకుంటూ వచ్చాడు. సో 4 wickets తీశాడు. అండ్ సల్మాన్ మిర్జా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. ఈవెన్ సేమ్ కేస్ విత్ సాయం అయూబ్, తను కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ షదాబ్ ఖాన్ ఆల్సో ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. అండ్ మొహమ్మద్ నవాజ్ వచ్చేసరికి ఫస్ట్ ఓవర్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయిన తర్వాత కొంచెం కంబ్యాక్ ఇచ్చి 2 wickets తీశాడు. అండ్ ఉస్మాన్ తారిక్ వచ్చేసరికి ఫస్ట్ బాలే వికెట్ తీశాడు. అలాగే తను కొంచెం మంచిగా డీసెంట్ గా బౌలింగ్ చేశాడు. తను వచ్చేసరికి 2 wickets తీశాడు. అండ్ దీంతో బెస్ట్ లైక్ ఇంగ్లాండ్ క్వాలిఫై అయింది సెమీఫైనల్ కు. సో సెకండ్ క్వాలిఫై టీం ఏంటి ఈ గ్రూప్ లో చూసుకుంటే పాకిస్తాన్ వచ్చేసరికి ఇంకొక మ్యాచ్ ఉంది శ్రీలంకతో. అండ్ అలాగే ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఒక మ్యాచ్, అలాగే న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక రేపు. ఈ 3 matches ఉన్నాయి. సో మోస్ట్లీ ఇంగ్లాండ్ క్వాలిఫై అయింది. సో సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ కు ఆల్మోస్ట్ ఛాన్సెస్ అనేది వెరీ లెస్. సో వాళ్ళు కూడా మన లెక్క పాయింట్ పట్టికలు వేసుకోవాలి, సినారీస్ రాసుకోవాలి. అండ్ ఇట్స్ లైక్ ఓవరాల్ డీసెంట్. సో ఫస్ట్ లో చూసుకుంటే ద వే హౌ ఇంగ్లాండ్ బ్యాట్, సో వాళ్ళు అసలు క్వాలిఫై కూడా అవుతారో లేదా సూపర్ 8 అనే స్థితి నుంచి ఏకంగా సెమీఫైనల్ క్వాలిఫై అయ్యారు. అండ్ ఇట్ వాస్ కంటిన్యూస్లీ 5. అండ్ హ్యారీ బ్రూక్ నాకైతే వేరే లెవెల్. సో క్యాప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. బాధ్యతాయుతంగా లైక్ అనదర్ ఎండ్ లో వికెట్స్ పడుతున్న అగ్రెషన్ తగ్గలేదు. లైక్ 200 స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేస్తాడు. సో దట్స్ వాస్ ఫెనామినల్. అండ్ ఊరికే అనముగా జనరేషన్ టాలెంట్ అని. దట్స్ ట్రూ. హ్యారీ బ్రూక్ ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ఇంగ్లాండ్. దట్స్ ఇట్ మ్యాన్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ రేపు ఇండియా వర్సెస్ రేపు మ్యాచెస్ వచ్చేసరికి శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. సో అవి రివ్యూ వీడియోతో కలుద్దాం. అలాగే ఇండియా వర్సెస్ జింబాబ్వే అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్. సో ఆ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2 matches ప్రివ్యూ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇప్పుడు వరకు చూశారు కాబట్టి ఒక్క లైక్ కొట్టండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.